రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 8వ వాక్యం. ఫస్ట్ సమూయేల్ చాప్టర్ 28 అండ్ వర్డ్ ఇస్ 8. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని 2 మనుష్యులను వెంటబెట్టుకుని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి కర్ణపిశాచి ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకే నేను నీతో చెప్పువాన్ని రప్పించమని కోరగా. ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని మరి వాక్య జ్ఞానంలోనికి వెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా తరల వంచి ప్రార్థనలు ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి ప్రభువా యేసుక్రీస్తు అయా, ఇదిగో ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగచేయండి. వింటూ ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరిచి ప్రతి సమస్య నుండి విడుదల కలగచేయండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరలా అదే వాక్యాన్ని మనం చదువుకుందాం. ఫస్ట్ సమూయేల్ చాప్టర్ 28 అండ్ వర్డ్ ఇస్ 8. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని 2 మనుష్యులను వెంటబెట్టుకుని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి కర్ణపిశాచి ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పి వారిని రప్పించమని కోరగా. అసలు ఈ సందర్భం ఎక్కడిది, ఎవరి మధ్యలో జరిగింది అనే మాటలు మనం మాట్లాడుకుంటే, సౌలు రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. రాజుగా పరిపాలన చేస్తున్న ఆ దినములలో మరి ప్రవక్త ద్వారా, అంటే ప్రవక్త అయిన సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. ఏదైనా ఒక యుద్ధానికి వెళ్ళాలి అని అంటే మరి సమూయేలు దగ్గరికి వచ్చి సౌలు, అయ్యా సమూయేలు మరి యుద్ధానికి వెళ్ళమంటారా లేదా దేవుణ్ణి కనుక్కొని చెప్పండి అని అంటే సమూయేలు ప్రార్థన చేసి కనుక్కొని మీరు వెళ్ళండి లేదా మీరు వద్దు అని ఇలాగున మరి దేవుడు ఏం చెప్పారో ఆ మాట ప్రకారంగా చేస్తూ ఉండేవారు. అయితే ఈ సౌలు అలాగే కనుక్కోవడానికి ఇక దేవుని దగ్గర నుండి మాటలన్నీ రావటం ఆగిపోయాయి. ఎందుకంటే అప్పటికే సమూయేలు చనిపోయాడు. పాతాళములో సమూయేలు మరి దాయబడ్డాడు. దాయబడిన ఆ సమూయేలును బయటికి తీసుకొస్తే సమూయేలు మరి వెళ్ళాలా వెళ్ళక్కర్లేదా అనే మాట చెబుతాడు అన్న ఉద్దేశం చెప్పున ఒక కర్ణపిశాచి దగ్గరికి మరి ఎవరు సౌలు వచ్చాడు. నిజానికి అప్పటికే ఫిలిష్తీయులు యుద్ధం చేయటం కొరకు ఈ సౌలు దగ్గరికి అప్పటికే వచ్చేసారు. ఇక ఎంతో దూరం కాదు, గ్రామం బయట పొలిమేరలో వారంతా సైన్యం అంతా మరి నిలబడి ఉన్నారు. ఇక యుద్ధానికి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళాలి అని అంటే ఉన్న వాడికేంటి, దేవుణ్ణి అడిగి వెళ్ళాలా వెళ్ళక్కర్లేదా అడిగి వెళ్ళాలి యుద్ధానికి. మీరు వెళ్ళండి మీదే విజయం దేవుడు అన్నాడు అనుకోండి, వెళ్తారు, విజయం పొందుకుంటారు. మీరు వద్దు అని అంటే మానేయాలి. ఇలాగున మరి అడిగి వెళ్ళాలి. అడగాలంటే ఏది సమూయేలు లేడు, చనిపోయేటప్పటికే. రెండవది పోను కల ద్వారా మాట్లాడతాడంటే దేవుడు మాట్లాడట్లేదు, దేవుని మాటలేమి సౌలు దగ్గరికి రావట్లేదు. అందుకని సౌలు కర్ణపిశాచి దగ్గరకు వచ్చి, ఎవరి దగ్గరకట, కర్ణపిశాచి కలిగిన ఆ స్త్రీ దగ్గరకు వచ్చి, ఇదిగో నా కొరకు ఒక వ్యక్తిని పైకి తీసుకురావాలి, పాతాళంలో ఉన్న ఆ వ్యక్తి పాతాళంలో ఉన్న సమూయేలును బయటకు తీసుకురావాలి అని అడిగాడు. అడిగినప్పుడు ఆమె అలాగే తీసుకొస్తాను, మీకు తెలుసు కదా మన దేశానికి రాజైన సౌలు మా అందరినీ ఊరు బయటకు పంపించేసాడు, మరి వార్తగానే ఆయనకు తెలిసిందంటే నేను చంపేస్తారు కదా అని అన్నది ఆ స్త్రీ. ఎందుకంటే వచ్చింది సౌలే కానీ మారువేషంలో వచ్చాడు. దాని గురించి అతడు సౌలు అన్న సంగతి ఆ స్త్రీకి తెలియక ఆమె సౌలుతోటే మాట్లాడుతుంది. సౌలు మమ్మల్ని చంపేస్తాడు ఇలాంటి పనులు చేస్తే అని మాట్లాడుతుంది. ఇప్పుడు సౌలు అన్నాడు, నువ్వేం కంగారు పడకు, నీకు ఎటువంటి అపాయం రాదు, ఆ వ్యక్తిని పైకి తీసుకురా అని చెప్పాడు. ఆమె మంత్రాలు చదివి ఆ వ్యక్తిని పైకి తీసుకొస్తూ ఉంది. సమూయేలు బయటకు వస్తూ ఉన్నాడు పైకి. పాతాళంలో ఉన్న సమూయేలు పైకి వస్తూ ఉన్నాడు. అలా పైకి వస్తూ ఉంటే అతను చూసి ఆశ్చర్యపోయింది ఈ స్త్రీ. అరే ఇతడు సమూయేలులాగా ఉన్నాడు కదా, వచ్చేవాడు సమూయేలే అయితే ఇక్కడ ఉన్నవాడు సౌలు అయి ఉంటాడు అనేసి, నువ్వు సౌలు కదా అని అంది. అవును నేను సౌలులే, నన్ను ఎందుకు మోసం చేసావు మరి
సర్లే నువ్వేం కంగారు పడకు, వచ్చేవాడు ఎలా వస్తున్నాడో చెప్పు, దుప్పట కప్పుకొని వస్తున్నాడు, అయితే ఖచ్చితంగా అతడు సమూయేలే అని అతను పైకి వచ్చిన తర్వాత చెప్పి నేను మాట్లాడుతానంటే ఓకే అని చెప్పి పైకి వచ్చిన తర్వాత అప్పుడు సౌలు మాట్లాడాడు, సమూయేలు ఫిలిష్తీయులు వచ్చారు కదా, యుద్ధానికి వెళ్ళమంటావా వద్దా అని అన్నాడు. యుద్ధానికి మీరు వెళ్ళండి, యుద్ధం చెయ్యండి, కాకపోతే ఆ యుద్ధంలో నువ్వు చనిపోతావు, రేపు ఈ సమయానికి నా దగ్గరికి వచ్చేస్తావు నువ్వు అని అంటాడు. అని చెప్పి సమూయేలు మరలా పాతాల్లోకి వెళ్ళిపోతాడు. తర్వాత ఈ సౌలు యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత అన్నట్లుగానే సమూయేలు ద్వారా దేవుడు ఎలా మాట్లాడాడో అలాగున అన్నట్లుగానే యుద్ధంలో చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈ సౌలు మరలా పాతాళలోకంలోనికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు దీనిని బట్టి మనము ఏం మాట్లాడుకోవాలి, ఈ వాక్యం అంతటిలో నుండి మనం తీసుకోబోయే ఆ మాట ఏంటి, ఆ ఓడేంటి అనేది మనం మాట్లాడుకుంటే, సౌలు ఆ కర్ణ పిశాచి కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలుగా వెళ్ళలేదు కానీ మారు వేషము ధరించుకుని వెళ్ళాడు. అంటే లోపడేమో సౌలు, బయటికేమో మారు వేషం, ఎవరో వెళ్తున్నట్లుగా. ఇటువంటి జీవితాలు చాలామంది కలిగి ఉన్నారు. ఇది ఈరోజు మనం మాట్లాడుకోబోయేది. మన జీవితంలో ఉండకూడనివి 3 ఉన్నాయి. అందులో ఒకటి ఏంటో తెలుసా? వేషధారణ. లోపటి ఒకటి, బయట ఇంకొకటి. లోపడేమో ఒకలాగా ఉంటాం మనం, బయటికేమో ఇంకోలాగా ఉంటాం మనం. ఇక్కడ సౌలు కూడా అంతే, లోపడేమో సౌలు, బయటికేమో ఎవరో అన్నట్లుగా వెళ్ళాడు అక్కడికి. అదే సిచ్యువేషన్ మన జీవితాల్లో అనేక మంది జీవితాల్లో కనిపిస్తూ ఉంది. కొందరి జీవితాల్లో కాదు, ఎందరో ఇదే పరిస్థితి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. వేషధారణ, మాట్లాడే మాటలో కానివ్వండి, చేస్తున్న క్రియల్లో కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా వేషధారణ కలిగి జీవిస్తూ ఉన్నారు. మాట్లాడితే పైకి ఒకలాగున లోపల ఒకలాగున అలాగ జీవించే ప్రజలు చాలామంది ఉన్నారు. నేను ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటాను. ఒక ఆమట దారి గుండా ప్రయాణం చేసి వెళ్తూ ఉంది. కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. ఆమె చూసి, ఏమ్మా రా ఒకసారి మా ఇల్లు చూసి వెళ్ది కానీ, ఆ మొన్న ఓపెనింగ్ అయ్యింది, ఆ ఇల్లు ఎలాగుందో చూడు అని పిలిచింది. ఈ వెళ్ళింది, చూసింది. అరే సీలింగ్లు కానీ టైల్స్ కానీ అవన్నీ చాలా అందంగా నిర్మించుకున్నారు, చాలా అందంగా బిల్డ్ చేశారు. నిజంగా అంత మంచిగా నిర్మించుకున్నారు కదా, అవన్నీ చూడగానే కన్ను చెదిరిపోయింది ఏమిటి. అమ్మా దేవుడిని నేను ఎంతగానో దీవించాడు, అసలు ఇల్లు చూస్తూ ఉంటే కన్ను చెదిరిపోతుంది, అంత అందంగా ఉంది. ఈ రంగులు ఇవన్నీ చూస్తూ ఉంటే, సీలింగులు టైల్స్ చూస్తూ ఉంటే చాలా అందంగా ఉంది. నీ ప్రార్థన ఊరికే పోలేదమ్మా, నిజంగా దేవుడు నిన్ను దీవించాడు అని చెప్పింది. ఆమె ఎంతగానో ఆనందపడ్డది. తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఇంకొక ఆమె ఎదురుపడ్డది. ఆమె ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది. ఎక్కడికేంటి, వాళ్ళ ఆమె ఇంట్లోకి వెళ్ళి చూసి వస్తున్నాను నేను. ఆహా అలాగా, ఏంటి ఎలాగుంది ఇల్లు, ఎలాగుంటావేంటి, అటువంటి ఇల్లు నేనైతే ఆమెకిలాగా అయితే చాలా కట్టుండేదాన్ని, నాకేమో ఒకటే సంపాదన, ఆమెకేమో 4 రకాలుగా వచ్చేస్తుంది, ఆమెకులాగా సంపాదన అయితే చాలా ఇల్లునే కట్టుండేదాన్ని అని అంది. అదేటమ్మా అలా మాట్లాడుతున్నావు అని అంటే, అవును మరి మనకేమో పగటాలు వస్తుంది సంపాదన, ఆమెకు రాత్రులు కూడా వచ్చేస్తుంది సంపాదన అని ఇండైరెక్ట్గా ఆమె గురించి తప్పుగా మాట్లాడతామని. మరి ఇంట్లోకి వెళ్ళినప్పుడు నీ ప్రార్థన ఊరికే పోలేదు, దేవుడు నిన్ను దీవించాడు అని ఆమెను బలపరిచింది. అక్కడేమో అలాగుంది ఈమె, బయటకు వచ్చిన తర్వాత ఇంకొక ఆమె దగ్గర ఇలా ఉంది ఈమె. మరి దీన్ని ఏమంటారట? వేషధారణ. సౌలు కూడా ఇలాగే చేశాడు కదా. దేశానికి రాజు ఆజ్ఞాపిస్తే చేయవలసిందే, ఆ స్త్రీ చేయవలసిందే. ఎటువంటి చిల్లంగవారు కానివ్వండి, ఎటువంటి కర్ణ పిశాచ గలవారు కానివ్వండి, సౌలు ఆజ్ఞాపిస్తే చేయవలసిందే. అంత అథారిటీ చూపించి వెళ్ళాడా? లేదే. ఆయనకున్న అథారిటీ చూపించలేదు. మారు వేషం వేసుకుని ఒక దొంగోడు ఎలాగెళ్తాడో అలాగెళ్ళాడు. ఎందుకు అటువంటి పరిస్థితి ఈ రోజుల్లో? ఎందుకని మీరు అలా జీవిస్తూ ఉన్నారు? ఎందుకని వేషధారణ కలిగి ఉన్నారు? వేషధారణ అనేది మన జీవితంలో ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి కారులో ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నాడు. దారిలో ఒక యవనస్తుడు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ గ్రామంలో ఆ యవనస్తుడు ఒక పోకిరిగాడు, జాబు చేయడు, ఏ పనికి వెళ్ళడు, ఎక్కడికి వెళ్ళడు,
రోడ్ల మీద గిరగిరగా తినేసి తిరుగుతూ ఉంటాడు గిరగిర. ఈ కారులో వెళ్ళే వ్యక్తి అన్నాడు, ఎందుకు ఖాళీగా ఉంటావు, నీకు నేను జీతం ఇస్తాను, నా దగ్గర పని చేస్తావా అని అడిగాడు. పని ఎందుకు చేయనంటే చేస్తానండి, ఆ జీతం ఇస్తానంటారు కదా, ఏంటి ఆ జీతం అని అన్నాడు. నీకు దాదాపుగా 12,000 ఇస్తాను నేను, మరి నేను చెప్పినట్లుగా చేయాలన్నాడు. అసలు ఏంటది, ఆ జాబ్ ఏంటి అని అన్నాడు. ఏమీ లేదయ్యా, నాకు జూ ఉంది కదా. ఉందా మీకు? ఆ జూకు చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు కదా. వస్తారు. అయితే వచ్చినప్పుడు ఎప్పుడు కోతితో ఆడుకుంటూ ఉంటారు చాలామంది. ఆ కోతే ఒక వారం రోజులు ఆయన చనిపోయి వచ్చిన వాళ్ళల్లా కోతేది అని అడుగుతూ ఉన్నారు. ఏనుగులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, పులులు ఉన్నాయి, ఎలుగుబంట్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ ఆ కోతిని అడుగుతున్నారు వాళ్ళు. నువ్వేం చేస్తావంటే వచ్చి ఆ కోతిలాగా యాక్ట్ చేయాలి, నేను తయారు చేస్తాం కోతిలాగా అని అన్నాడు. అంతే కదా, చేస్తానండి, మరి నెలకు నాకు అన్నట్లుగా 12,000 ఖచ్చితంగా ఇస్తారు కదా. ఇస్తాను జీతం అని అన్నాడు. మర్నాడు వెళ్ళిపోయాడు. అతన్ని సేమ్ డిటో కోతి ఎలాగ ఉంటుందో అలా తయారు చేసేసారు, జూలో పెట్టేశారు. చాలామంది టికెట్లు తీసుకుని లోపలికి చూడడానికి వచ్చారు. ఆ కోతిని చూస్తున్నారు, ఇటో గంతు అటో గంతు వేస్తూ ఉంటే దాన్నే చూస్తున్నారు. దాన్నే చూస్తూ ఉంటే వీళ్ళంతా కూడా, అరే మొన్నటి వరకు ఉండే ఆ కోతి కన్నా ఈ కోతి బాగా ఎక్కువగా గంతులు వేస్తూ ఉంది, చాలా బాగా యాక్ట్ చేస్తూ ఉంది, ఈ కోతి భలే ఉందనేసి ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ మాటలు విని మరింత ఎక్కువగా గంతేస్తూ ఉన్నాడు. ఇంకా సంతోషం వచ్చేసి, ఇంకా ఏమండి ఉద్యమం వచ్చేసి గంతేస్తా సరిగ్గా ఒక సింహం నోట ముందర పడిపోయాడు. ఆ సింహం దగ్గరికి వచ్చి ఇతని తలలో పెట్టి ఎలాగ దగ్గరికి తలకాయ పెట్టగానే ఇక చూడండి, ఇతనికి భయం ఇంతంత భయం కాదు, చచ్చిపోయిండ్రా బాబు అనేసి ఒక్కసారిగా కేకైపోతాడు యజమానుని, నన్ను బ్రతికించండి అని కేకైపోతూ ఉంటే, కేకైకు నా జాబు కూడా పోద్ది, మౌనంగా ఉండు అన్నాడు. ఇంతగా సింహంలో ఉన్నవాడు కూడా ఎవడంట, మనిషే. నీ జీతం ఎంత అని అంటే, నా జీతం 12,000 అన్నాడు. నీ జీతం ఎంత? నా జీతం 12,000 అన్నాడు. మాట్లాడక మౌనంగా ఉండు, ఇద్దరం జాబ్ చేసుకోవచ్చు చక్కగానే అని అంటే, యథావిధిగా మరలా కోతి వెళ్ళిపోయి అక్కడ గంతేస్తామండి. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటనంటే, ఇతనే కాదు, కోతిలో ఉన్నవాడే కాదు మనిషి, సింహంలో ఉన్నవాడు కూడా మనిషే. అంటే ఆ జూ అంతా కూడా ఈ జంతువులు కాదు, మనుషులే. అంతలాగున లోకం కూడా ఏమండి జీవిస్తూ ఉంది. లోకం అలాగే ఉంది. యేసు ప్రభువుని నమ్ముకుని యేసు ప్రభువులోకి వచ్చి చాలామంది కూడా ఇలాగే ఉన్నారు. ఎలా ఉన్నారట? వేషధారణ. దయచేసి నువ్వు గ్రహించవలసింది ఏంటో తెలుసా? వేషధారణ వదిలేయాలి. లోపల ఒకలాగున, బయట ఒకలాగున. లోపడేమో మనిషి, బయటేమో కోతి. లోపడేమో మనిషి, బయటేమో సింహం. అంటే లోపల ఒకలాగున, బయట ఒకలాగున. వేషధారణ. నువ్వు కూడా అలాగే ఉంటావు కదా. నీ యజమానుడు వచ్చినప్పుడు ఒకలాగుంటావు, నీ యజమానుడు వెళ్ళిపోతే మరోలాగుంటావు. నీ పిల్లలు వచ్చినప్పుడు ఒకలాగుంటావు, నీ పిల్లలు వెళ్ళిపోతే ఒకలాగుంటావు. ఎవరైనా నీ దగ్గరకు వస్తే ఒకలాగుంటావు, వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరోలాగుంటావు. ఎవరో లేకపోతే గదిలోకి వెళ్ళిపోయి మొబైల్ తీసి మరోలాగుంటావు. ఆలయానికి వస్తే ఒకలాగుంటావు. ఎంత భక్తిగా ఉంటావు ఆలయానికి వస్తే. వందనాలండి బ్రదర్, వందనాలండి సిస్టర్, ఎంత వందనమో, ఎంత భక్తి చూపిస్తావో. కానీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, గదిలోకి వెళ్ళిన తర్వాత మొబైల్ తీసి ఏవైతే చూడకూడదో అవే చూస్తావు. దేవునికి విరోధమైనవే చూసి దేవుణ్ణి బాధ పెడతా ఉంటాం. ఆలయానికి వస్తే ఒకలాగున, ఇంటికి వెళ్తే ఒకలాగున, పొలానికి వెళ్తే మరోలాగున. నువ్వు ఏది చేయకూడదో, దేవునికి ఏది ఇష్టం కాదో ఆ పనే చేస్తూ ఉంటావు. దేవుడు ఎంత బాధపడతాడు, దేవుడు ఎంత నచ్చుకుంటాడు. అరే ఈమె జీవితంలో ఎన్ని కార్యాలు చేశాను నేను, ఎన్ని రకాలుగా దీవించి బలపరిచాను నేను, ఇంకా మారలేదేంటి, ఇంకా ఇటువంటి తప్పులు చేస్తుందేంటి, ఇంకా ఈ విధంగా నడుస్తూ ఉందేంటి అని దేవుడు బాధపడ్డా, నొచ్చుకోడా అయినా. ఒక్కసారి నువ్వు ఆలోచించినట్లయితే నీ బ్రతుకుని నా దేవుడు మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎలా ఉన్నావు, ఏం చేస్తూ ఉన్నావు, ఏం చేయకూడదు, నువ్వు ఎలా బ్రతకకూడదు, వేషధారణ కలిగి నువ్వు బ్రతకూడదు. మన జీవితంలో ఉండకూడనివి 3 ఉన్నాయి. అందులో ఒకటి వేషధారణ ఉండకూడదు.
ఈ వేషధారణ దేవునికి ఇష్టమైనది కాదు. ఈ వేషధారణ దేవుడు ఇష్టపడేది కానే కాదు. మనం చూస్తే ఇంకా ముందుకెళ్తే మనకి ఇంకా వాక్యాలు కనిపిస్తే లోకా సువార్త 12వ అధ్యాయము 1వ వాక్యం, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. ఎక్కడుంది ఈ మాట? బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 12 అండ్ వాట్ ఈజ్ 1. మీరు ఆలోచన చేసి వేషధారణ అనే పులిసిన పిండి విషయంలో జాగ్రత్తగా ఉండుడి. ఒక్కసారి మీ మనసును పెట్టుకోండి ఈ మాట. వేషధారణ అనేది మీరు మనసును పెట్టుకోండి. నేను యథార్థంగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లు నా మాట ఉండాలి. వస్తానంటే వస్తాను, రానంటే రాను అన్నట్లుగా నేను మాట్లాడాలి. యథార్థతని కోల్పోవడానికి వీలు లేదు. నేను లోపల ఎలా ఉన్నానో బయట అలాగే ఉండాలి అనేది మనం కలిగి ఉన్నట్లయితే ఎంత దీవెన పొందుకుంటాం మనం, ఎంత ఆశీర్వాదం పొందుకుంటాం మనం. ఈ విధంగా వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని మార్చుకో, మలుచుకో. మెండైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇక మనం రెండవ మాటలోకి వెళ్ళినట్లయితే మన జీవితంలో ఉండకూడని రెండవ మాట ఏంటంటే 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వాక్యం. 1 తిమోతి వాట్ ఈజ్ 6 అండ్ చాప్టర్ 6 అండ్ వాట్ ఈజ్ 10. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఏటట? ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. అంటే ఏముండకూడదట? ధన అపేక్ష ఉండకూడదు. చాలామంది ధనం మీద అపేక్ష కలిగి జీవిస్తూ ఉన్నారు. ధనము 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 అంటే డబ్బు డబ్బు డబ్బు. ఇక జీవితంలో డబ్బే ప్రధానమైనది అనేసి డబ్బుకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. డబ్బు ప్రధానమైనదా? మన జీవితంలో డబ్బు కూడా ఒకటి, అంతే. మన జీవితమే డబ్బు కాదు. మన జీవితంలో ఒక భాగము డబ్బు అనేది కావాలి, అవసరమే. లేచిన తర్వాత పాలు తెచ్చుకోవాలంటే డబ్బులు కావాలి, పేపర్ వేయించుకోవాలంటే డబ్బులు కావాలి, బండి మీద వెళ్ళాలంటే పెట్రోల్ కావాలంటే డబ్బులు కావాలి. అంటే మనం ఏం పని చేయాలన్నా డబ్బు కావాలి, డబ్బుతోటే పని. అలా అని డబ్బుకే ప్రధానమైన స్థానం ఇచ్చేసి దేవుని మర్చిపోతే, దేవుని వాక్యాల ప్రకారం నడవకపోతే మన జీవితాలు ఏం బాగుంటాయి? ప్రధానమైన స్థానం దేవునికి ఇవ్వాలి, దేవుని తర్వాత ఏదైనా. కానీ ప్రధానమైన స్థానం డబ్బుకి ఇస్తే నీవు ధనం మీద అపేక్ష కలిగి ఉన్నట్లు కదా. ధనం మీద అపేక్ష కలిగి ఉంటే అది సమస్త కీడులకు మూలమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. సో మనం ఏం చేయాలి? ధనం మీద అపేక్ష కలిగి ఉండకూడదు. ధనం మీద ఆశ కలిగి ఉండు, తప్పేం కాదు అది. ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. నీ ఆశను తీరుస్తాడు. అరే, నా పిల్లల విషయంలో ఇలాగ 4 రూపాయలు సంపాదించి బ్యాంకులో వేయాలి, ఓకే, దేవుడు నీకు సహాయం చేస్తాడు. 4 రూపాయలు సంపాదించుకుని ఇల్లు కట్టుకోవాలి, నీకు సహాయం చేస్తాడు దేవుడు. డబ్బునిస్తాడు. నువ్వు ఆశపడితే, నువ్వు ఆలోచన చేస్తే దేవుడు నీకు డబ్బు ఇస్తాడు. కానీ డబ్బు మీద అపేక్ష కలిగి ఉండకూడదు. ఇది దేవుడు చెప్పేది. అపేక్ష అనేది దేవునికి నచ్చని కార్యం. అది ఎలా ఉన్నావు, ఎలా జీవిస్తూ ఉన్నావు, నువ్వు ఎలా బ్రతుకుతూ ఉన్నావు అనేదే ప్రశ్న. వాక్యాల ప్రకారంగా జీవిస్తూ ఉన్నావా? ఖచ్చితంగా దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. వాక్యాల ప్రకారంగా నువ్వు నడవట్లేదా? ఎప్పుడు చూసినా అలాగే ఉంటావు, ఎక్కడేసిన కొంగలు అక్కడే, ఏదో అంతంత మాత్రాన్నే. ఒక్కసారి అర్థం చేసుకో. అండర్స్టాండ్ యూ. నువ్వు అర్థం చేసుకుంటే నిశ్చయముగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆయన బ్లెస్సింగ్ నువ్వు పొందుకుంటా. దేవుడే నేను బ్లెస్ చేశాడంటే నువ్వు ఏ స్థాయిలో ఉంటావు? ఎటువంటి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోతావు నువ్వు. దేవుడే నేను దీవించాడనంటే ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళిపోయి నీ బంధువులలో తలగా అయిపోతావు. నీ ప్రాంతములో ఒక మంచి అధికారి అయిపోతావు. నీ వీధిలో మంచి గౌరవం వచ్చేస్తుంది. నీ కుటుంబంలో ఒక మంచి పేరు వచ్చేస్తుంది. అటువంటి జీవితాన్ని వదులుకొని ధనం మీద అపేక్ష కలిగి ధనమును ప్రయాణం చేస్తూ ఉంటే దేవుడు ఎలా దొరుకుతాడు? పోనీ ధనం దొరుకుద్దా అంటే అది ఖచ్చితంగా దొరకదు. ఒక మనిషిని అగ్నిగుండానికి తీసుకుపోద్ది కానీ ధనం దేవుని రాజ్యానికి తీసుకెళ్తాడు.
డబ్బు వెనకాల డబ్బును పరిగెట్టావంటే ఖచ్చితంగా నిన్ను అగ్నిగుండం తీసుకుపోతుంది. అది దొరకదు, నిన్ను అగ్నిగుండం తీసుకెళ్ళిపోతుంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అని ఉంది, కానీ ఏవండి ఏది నీ కష్టమే నీకు ఆశీర్వాదం ఇచ్చును అని లేదు బైబిల్లో. అందుకే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అన్న తర్వాత అది నరుల కష్టము చేత ఎక్కువ కాదు అని రాశాడు దేవుడు. నీ కష్టం చేత నువ్వు దీవించబడా, కానీ కష్టపడా. నీ కష్టంలో నుండే దేవుడు దీవిస్తాడు, కానీ దీవించేది దేవుడు అన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. దీవించేది దేవుడే అన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి నువ్వు. అది జ్ఞాపకం పెట్టుకుని ధనం మీద అపేక్ష వదిలేయాలి. చాలామంది చూడండి, దశంభాగం ఇవ్వమంటే దశంభాగం ఇవ్వరు. ఆలయానికి వస్తారు, ప్రార్థనలు చేస్తారు, ఆలయానికి వస్తారు, ఉపవాసాలు చేస్తారు, ఆలయానికి వస్తారు, వాక్యాలు వింటారు, ఆలయానికి వస్తారు, బైబిల్ చదువుతారు, కానీ దశంభాగం ఇవ్వండి అంటే కొంతమంది ఇవ్వరు. కారణం ఏంటి? ధనం మీద వారికి అపేక్ష ఉంది. ₹1 కూడా ఖర్చు పెట్టే అటువంటి స్థితి వారిలో కనిపించదు. ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అది లంక ప్రాంతం, అది అటేపు ఇటేపు కూడా గోదావరి ఉన్న ప్రాంతం. అయితే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది గోదావరి. అలా ఎక్కువ వచ్చేసినప్పుడు గవర్నమెంట్ వారు సాటింపు వేస్తారు, మీరంతా కూడా మరి గట్టెక్కి వచ్చేయండి గ్రామంలో, కానీ సాటింపు వేస్తూ ఉంటారు. ఆ చిన్న గ్రామాన్ని, లంకలో ఉన్న ఆ గ్రామాన్ని వదిలేసి వీళ్ళంతా కూడా ఆ గట్టెక్కేసి మంచి సురక్షితంగా ఉన్న ప్రాంతానికి వచ్చేస్తారు. వాడుక ఈ సంవత్సరం కూడా అలాగే ఎక్కువ గోదావరి వచ్చేస్తూ ఉంటే సాటింపు వేయించారు గవర్నమెంట్ వారు. వచ్చేయండి తొందరగాని, 2 నామలు పంపిస్తున్నాను, మీరు ఎక్కేసి వచ్చేయండి అనేసి పెద్ద నామలు 2 నామలు పంపించారు గవర్నమెంట్ వారు. అలా పంపించినప్పుడు వీళ్ళంతా కూడా సర్దుకుని ఎక్కడెక్కడ ఇళ్లలో ఉన్నాయన్నీ కూడా అన్నీ వదిలేశారు. టీవీలు కానివ్వండి, మంచాలు కానివ్వండి, పరుపులు కానివ్వండి, లేకపోతే ఇంకా ఫ్రిడ్జ్లు కానివ్వండి, అన్నీ వదిలేసి పిల్లల్ని ఎత్తుకుని, పిల్లల్ని చేపట్టుకుని, ఏమండి ప్రాణాలు గుప్పుట్లో పెట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చేస్తుందంట గోదావరి వెనకాల. ఇంకేమన్నా ఉందో చచ్చిపోతాం అనేసి గబగబా వచ్చేసి దోనెక్కేశారు. అదే దోణికు అదే లంకలో ఎక్కడానికి ఏమండి భార్యాభర్తలు 2 ఉన్నారు. భార్య రండి తొందరగానంటే ఆయన పరుపు నెత్తి మీద ఎట్టుకుని వస్తూ ఉన్నాడు. పరుపు ఎందుకండి, పడేయండి, దీనికన్నా విలువని ఎన్నో పట్టుకొస్తూ ఉన్నారా, వాళ్ళంతా వదిలేసి వచ్చేయటం లేదా, ఇళ్ళల్లో వదిలేశారు కదా, పడేయండి అక్కడ అని అంటే, లేదురా బాబు నేను పరుపుతో వస్తానన్నాడు. ఇంతగా ఏముంది పరుపులో అంటే డబ్బు కట్లన్నీ కూడా పేర్చేసి కుట్టేశాడు. డబ్బు మీద అపేక్ష ఎక్కువ ఈ వ్యక్తికి, డబ్బును వదలలేడు. నేను పరుగుతోనే వస్తానన్నాడు. అదే రండి అనేసి పరిగెట్టుకుని వెళ్తే ఈయన పరుగుతో ఉన్నాడు కదా, స్లోగా వెళ్తున్నాడు. ఆ పరిగెట్టుకుని వెళ్ళిపోయింది, దోణి ఎక్కేసింది, ఆ దోణి వెళ్ళిపోయింది. అయితే 2వ దోణి వచ్చింది, ఆఖరి దోణి ఇదే. ఆఖరి ఏమండి దోణి, ఇంకేమీ దోణులు గట్రా లేవు. అయితే అందరూ ఎక్కేసారు, ఈయన కూడా ఎక్కమన్నాడు నాయకుడు. ఈయన ఎక్కుతున్నాడు, పరుగుతో ఎక్కుతున్నాడు. ఆ నాయకుడు అన్నాడు, వాడ నాయకుడు, నామ నాయకుడు అన్నాడు, దోసేవాడు, నువ్వు ఆ పరుపును అక్కడ వదిలేసి నువ్వు ఎక్కన్నాడు. లేదయ్యా నేను పరుగుతో వస్తానన్నాడు. లేదు బరువు ఎక్కువైపోతుంది, పరుపాడే అక్కడ నువ్వు వచ్చే అని అన్నాడు. లేదు నేను వస్తే పరుగుతోటే వస్తానన్నాడు. అయితే నీ ఇష్టం ఉండిపో అనేసి ఆ 2వ దోణి కూడా వెళ్ళిపోయింది. ఇక లంకలో ఉండిపోయాడు అలాగే పరుపుతోటి. పైనుంచి గోదావరి ఒక అరగంటకి వచ్చేసి మొత్తం ఈ మనిషిని పరుపుని కొట్టేసి లాక్కెళ్ళిపోయింది కిందకి. లాక్కెళ్ళిపోతే ఇతడు ఆ నీటిలో ఊపిరాడకి చచ్చిపోయాడు. డబ్బు పోయింది, ప్రాణము పోయింది. ఎందుకని? ధనం మీద అపేక్ష కలిగి ఉన్నాడు కాబట్టి. మీరు ఎలాగున్నారు అనేది ప్రశ్న. మీరు ఎలాగున్నారు? ధనం మీద అపేక్ష కలిగి ఉన్నారా, లేకపోతే ఆశ కలిగి ఉన్నారా? ఆశ కలిగి ఉంటే మంచిదే, దేవుడు మీ ఆశను తీరుస్తాడు. కానీ అపేక్ష కలిగి ఉంటే ఆ అపేక్ష మీకు కీడుగా మారిపోద్ది. ఎందుకంటే వాక్యం అంటుంది కదా, ధన అపేక్ష సమస్త కీడులకు మూలం. మారాలి మీరు మారితే మీ జీవితం మార్చబడుతుంది. ధనం మీద అపేక్ష వదిలేయండి. ఇలాగ మనం మాట్లాడుకుంటా ముందుకెళ్తే మన జీవితంలో ఉండకూడనివి 3 అయితే, 1 వేషధారణ, 2వది ధన అపేక్ష, 3వది సమయాన్ని వృధా చేయకూడదు. చాలామంది సమయాన్ని వృధా చేసేస్తూ ఉంటారు.
ఆ మాట ఎక్కడుందండి అని అంటే పౌలు గారు రాసిన పత్రిక ఎఫెసీ 5వ అధ్యాయము 15వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. ఎఫెసియన్స్ చాప్టర్ 5 అండ్ 15 వర్డ్, దినములు చెడ్డవి గనుక మీరు సమస్తమును మీరు సమయమును పోనీ యొక్క సద్వినియోగము చేసుకొనుచు. చూడండి ఎంత బాగుందో ఈ వాక్యం. ఈ వర్డ్ చూడండి, సమయమును పోనీయక. అంటే సమయాన్ని మనం ఏం చేయకూడదు, వృధా చేయకూడదు. దేవుని సమయం దేవునికి ఇచ్చేయాలి, మన సమయం మనం తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తూ ఉన్నారు, దేవుని సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రార్థన చేయవలసిన సమయం ఉంది, ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండవలసిన సమయం ఉంది, ఉపవాసం ఉండాలి. అలాగనే ఎక్కడికో వెళ్ళి పరిచర్య చేయవలసిన సమయం ఉంది, పరిచర్య చేయాలి. సువార్త చేయవలసిన సమయం ఉంది, సువార్త చేయాలి. ఇంట్లో కూర్చుని ఉంటే మరి సమయాన్ని ఏం చేస్తున్నావు, వృధా చేస్తున్నావు కదా. సమయాన్ని వృధా చేస్తే అది సరైనది కాదు కదా. మన జీవితంలో ఉండకూడనిది మూడవది ఏంటో తెలుసా, సమయాన్ని వృధా చేయటం. సమయాన్ని వినియోగించుకోవాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు మన జీవితాలు బాగుంటాయి. మన జీవితాలు బాగుండి దేవునికి దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా మార్చబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా మలచబడతాం. మనం మంచి పేరు, మంచి కీర్తి మనకు కలుగుద్ది. సమయాన్ని పాడు చేసేవారికి కలగదు, సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారికి కలుగుద్ది. కష్టపడాలి. నువ్వు పనిలోకి వెళ్ళాలి, ఆ సమయం పనిలోకి వెళ్ళాలి. జాబుకి వెళ్ళాలి, ఆ సమయం జాబుకి వెళ్ళాలి. నువ్వు ఏది ఎప్పుడు చేయాలో ఆ పని చేయాలి. అంతేగాని ఇంట్లోనే ఉంటే బద్ధకంగా ఉండి, నిర్లక్ష్యంగా ఉండి ఇంట్లోనే ఉంటే అది సరైనది కాదు. నెగ్లిజెన్సీ అనేది మన జీవితాల్లో ఉండకూడదు. అశ్రద్ధ, నిర్లక్ష్యము అనేది మన జీవితాల్లో ఉండకూడదు. అది సరైన జీవితము కాదు. దయచేసి సమయాన్ని వృధా చేసుకోకండి. మన జీవితంలో ఉండకూడనివి 3: 1 వేషధారణ, 2వది ధన అపేక్ష, 3వది సమయం వృధా చేయటం. ఈ 3 ఉండకుండా ఉంటే దేవుడు దీవిస్తాడు, హెచ్చింపజేస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగజేసి మీ కృపతో నింపి బలపరిచి నడిపింప చేయండి ప్రభు. నిజమే ప్రభువా, మా జీవితాల్లో ఉండకూడనివి 3 అని తెలియజేశారు. వందనాలు, స్తోత్రములు. వేషధారణ మాలో లేకుండా చేయండి ప్రభువా. ధన అపేక్ష మాలో లేకుండా చేయండి ప్రభువా. సమయాన్ని వినియోగించుకునేటట్లుగా చేయండి ప్రభువా. మీ కృపలో మా అందరిని జ్ఞాపకం చేసుకుని బలపరిచి నడిపింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఇదిగో వాక్యాన్ని ఎందరైతే వింటూ ఉన్నారో వీరందరినీ దీవించండి. మీ సహాయం మెండుగా కలగచేయండి ప్రభు. ఏ సమస్యల్లో ఉండి వాక్యం వింటున్నారో ఆ సమస్య నుండి విడుదల కలగచేయండి. మీ దీవెన ఆశీర్వాదములు మెండుగా కలగచేయమని ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.